విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం పిల్లలను, ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఐబీ, సిబిఎస్ఈ సిలబస్లు ప్రవేశపెడుతున్నట్టు హడావుడి చేసిందని మండిపడ్డారు. 3 ఏళ్లలో పిల్లలు, టీచర్లను ప్రిపేర్ చేసి సిబిఎస్ఈ అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని నొక్కి చెప్పారు లోకేష్. మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాట్లాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష. ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తాడం తీసుకురావాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే, ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పానంటే అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహిస్తాం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 man కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది, అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు అని జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్లో నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్, ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష.